పూర్తి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. వినాయక చవితి రోజు వ్రత కథ చాలా ముఖ్యమైనది. ఆ కథ ద్వారానే అసలు వినాయకుడు ఎలా వచ్చారు, ఏంటి, కథ చదవడం వల్ల ఏం జరుగుతుంది, తర్వాత అక్షతలు వేసుకోవడం కానీ, ఆ రోజు చందమామని చూడొద్దని చెప్పడం కానీ, ఇవన్నీ అందరికీ తెలిసినవి, చిన్నప్పటి మేము అందరం వింటున్నదే. కానీ ఇంకా చాలా విషయాలు ఆ రోజున ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కథలు కొన్ని ఉన్నాయని అంటున్నారు. అవేంటో వివరిస్తారు. ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం గజాననం భూతగణాది సేవితం కపిత్రజం జంబూఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. విఘ్నేశ్వరుడనేటటువంటి వాడు ఉద్భవించడానికి కారణము మూషికాసురుడనేటటువంటి రాక్షసుడు, గజాసురుడనేటటువంటి రాక్షసుడు. ఈ ఇద్దరు రాక్షసుల ద్వారా మనకు ఉద్భవించినటువంటి వాడు, పుట్టినటువంటి వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు అని చెప్తాం శాస్త్రమునందు. గజాసురుడనేటటువంటి రాక్షసుడు శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడి గురించి ఘోర తపస్సు చేసి శివుడికి ఒక వరం కోరుకుంటాడు. ఏమని? స్వామి పరమేశ్వర, నువ్వు ఎప్పుడూ కూడా నా చెంతనే ఉండాలి, ఎప్పుడూ కూడా నా ఉదరంలో ఉండాలి అనేటటువంటి ఒక కోరిక కోరుకున్నాడు. అయితే అప్పుడు శివుడు అంటాడట, గజాసుర, నేను లేనటువంటి ఈ ప్రపంచం శూన్యమైపోతుంది కనుక నాలో ఉన్నటువంటి ఒక ఆత్మను, నాలో ఉన్నటువంటి ఆత్మ తేజస్సును నీ యొక్క ఉదరంలోకి పెడతాను. అది ఉంటే నిన్ను సృష్టిలో ఎవ్వరు ఏమీ చేయలేరు. అది ఉన్నంత కాలము ఈ సృష్టిని నువ్వు పరిపాలించగలుగుతావు అనేటటువంటి అంశాన్ని గజాసురుడికి చెప్పాడు. వెంటనే తన శివుడి యొక్క దివ్యమైనటువంటి తేజస్సుని గజాసురుడు అనేటటువంటి రాక్షసుడి యొక్క కడుపులోకి పంపించాడు. అది కడుపులో లింగాకారంగా ఎప్పుడూ కూడా కడుపులోనే ఉంటుంది. శివుడు లేనటువంటి లోకము, శివుడు లేనటువంటి ఈ ప్రపంచాన్ని చూడడానికి చాలా మంది నిరాశ నిస్పృహలు. అంటే శివుడు లేనటువంటి లోకాన్ని ఎవరు కూడా చూడలేరు. కనుక ఇక్కడ సకల దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి కైలాసంలో శివుడు లేనటువంటి కైలాసం చూడలేకపోతున్నాము, మా శివుడు మాకు కావాలి అని చెప్పి 3,000,000 దేవతలు, అలాగే ఈ యొక్క రాక్షస గణాలు అందరూ కూడా వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి మొరపెట్టుకొని వెళితే శివుడు ఎక్కడికి వెళ్ళినా కనిపించడం లేదు. కనిపించకపోయేసరికి శివుడు ఎక్కడున్నాడు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా పరితపించిపోయారు. శివుడు తన అంటే మన విష్ణుమూర్తి తన జ్ఞాన నేత్రంతో చూసి ఏం చేశాడంటే, శివుడు అనేటటువంటి వాడు గజాసురుడు అనేటువంటి రాక్షసుడు కడుపులో బంధించబడి ఉన్నాడు, అతని నుంచి శివుని బయటకు తీసుకురావడం చాలా కష్టము అని చెప్పేసి అన్నారు. అయితే ఆ సమయంలో విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, సకల ఇంద్రాది దేవతలందరూ కూడా మారు వేషంలో వెళ్ళి గజాసురుడి దగ్గర అనేక రకములైనటువంటి నాట్య ప్రదర్శనలు చేశారు. ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క ప్రదర్శనలు చేసి గజాసురుడు చాలా విపరీతంగా సంతోషపడ్డాడు. మీకేం కావాలో కోరుకో అని చెప్పేసి అన్నాడు. ఇక రాక్షసులైనా దేవతలైనా వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యం ఏంటంటే, ఏదైనా ఒకసారి మాట ఇచ్చారు అని అంటే దాన్ని తప్పకుండా నెరవేర్చాల్సిందే. అది రాక్షసులైనా మనుషులైనా ఎవరైనా సరే. అంటే మాటకు అంత ప్రాధాన్యం. ఇప్పుడు ప్రామిస్ అంటుంటాం చూసారా, అది ఎంత విలువైనది అని అంటే గనక ఒక్కసారి దాన్ని తప్పితే దాని యొక్క పాపం కూడా అనేక రకాలుగా అనుభవిస్తాం మనం. వాదన చేసేసాడు కాబట్టి ఇక్కడ మీకు ఏం కావాలో అనుకుని కోరుకోమన్నాడు. అలా కోరుకోమనేసరికి, సరే మేము కోరుకునేటటువంటి కోరిక నువ్వు నెరవేర్చలేవు గజాసుర, మాకేమొద్దలే అని చెప్పేసి అనేసరికి అతని ఈగో పెరిగిపోయింది, అహంకారం. ఏంటి, నేను ఇవ్వలేనటువంటి కోరిక మీ దగ్గర ఉందా? మీరు ఏదైనా కోరుకోండి, నేను తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తానంటే అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడు అని అంటే గనక, అయితే నీ కడుపులో దాచిపెట్టినటువంటి ఆ శివుణ్ణి మాకిచ్చేసేయమని అడుగుతారు. అలా అడిగేసరికి, ఆ మాట వినేసరికి ఆ యొక్క గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు దిగ్భ్రాంతి చెందుతాడు. ఏంటి, నా కడుపులో ఉన్నటువంటి శివుడికి వీళ్ళకి ఎలా తెలుసు? ఇది సృష్టికే తెలియనటువంటి రహస్యం కదా అని అంటే అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ యొక్క వేషాలన్నీ విప్పేసి నిజరూప దర్శనం ఇస్తారు. అప్పుడు అక్కడ అందరూ బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, ఇంద్రాది దేవతలు, అమ్మవారు, లక్ష్మి అందరు కనిపించేసరికి శివుడు ఏం చేస్తారంటే, శివుడికి అప్పుడు గజాసురుడు ససేంద్ర ఒప్పుకోలేదు, కానీ శివస్తోత్రం చేశారు. శివుణ్ణి బయటకు రప్పించాలని అనేక ప్రయత్నాలు చేశారు. ఇక ఇచ్చినటువంటి మాట ఆతను దాటినా శివుడు దాటలేడు కదా, కడుపును చీల్చుకొని శివుడు బయటకు ప్రత్యక్షమయ్యాడు. అలా అయ్యేసరికి అక్కడ ఏం జరిగింది, శివుడు ప్రత్యక్షమయ్యి మళ్ళీ వాళ్ళందరూ కూడా
ఆ కైలాసానికి చేరుకున్నారు. కైలాసంలో అప్పటికే పార్వతీదేవి స్నానం చేస్తుంది, చక్కగా నలుగు పిండి పెడుతుంది. ఆ నలుగు పిండితో చక్కగా విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమను చేసింది. ఆ విఘ్నేశ్వరుడు నలుగు పిండితో చేసినటువంటి ఆకారం చాలా ముద్దుగా కనిపించింది. నిజానికి విఘ్నేశ్వరుడు ఎంత అందగాడంటే ప్రపంచంలో 3,000,000 దేవతలు అతనికి మించినటువంటి సుందరాంగుడు లేడు. అతని విఘ్నేశ్వరుడు యొక్క మొదటి పేరు సుందరాంగుడు అని పేరు. గణపతికి మొదటి పేరేంటి? తల్లి పెట్టిన సుందరాంగుడు. కాబట్టి మొదట ఈ విఘ్నేశ్వరుడు తల ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అతనికి వినాయకుడు అనే పేరు వచ్చింది. కానీ మొదటి పేరు సుందరాంగుడు విఘ్నేశ్వరుడు యొక్క పేరు. ఆ నలుగు పిండితో స్నానం చేయగానే దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది. చక్కగా ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ సుందరాంగుడికి విఘ్నేశ్వరుడికి ఏం చేసిందంటే ఒక గదాయుధాన్ని ఇచ్చింది. ఆ గదాయుధంతో నాయన నేను లోపల స్నానం ఆచరిస్తాను, ఎవరికి లోపలికి రాకుండా నువ్వు నా గృహం దగ్గర కాపలా ఉండమని చెప్పేసరికి ఆ విఘ్నేశ్వరుడు ఏం చేస్తాడు? చక్కగా గృహం దగ్గర కాపలా ఉంటాడు. అదే సమయంలో కడుపుని చీల్చుకొని వచ్చినటువంటి ఆ శివుడు కైలాసానికి వెళ్ళి ఆ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళడానికి చూస్తూ ఉంటాడు. వెళ్ళేసరికి తన తండ్రి ఎవరో తనకు తెలియదు కదా, తల్లి మాత్రమే తెలుసు అప్పటి వరకు, తండ్రి ఎవరో తెలియదు. అసలు ఆ శివుడు ఎవరంటే కూడా అతనికి తెలియదు. అప్పుడే పుట్టాడు, అప్పుడే కాపలా కాస్తున్నాడు, అప్పుడే వచ్చినటువంటి ఆ శివుడితో నువ్వెవరు నాయన మా ఇంటికి రావడానికి? మా తల్లి స్నానం ఆచరిస్తుంది, అక్కడ కూర్చో కొద్దిసేపు అన్నాడు ఆ సుందరాంగుడు. అనేసరికి ఏంటి నేను ఎవరో తెలుసా? నువ్వు ఎవరైతే నాకేంటయ్యా, వెళ్ళి అక్కడ కూర్చో, మా తల్లి గారు ఎప్పుడు బయటకు వస్తే అప్పుడే నిన్ను లోపలికి పంపిస్తాను, అప్పటి వరకు అక్కడే. శివుడికి ఆగ్రహం. ఇక్కడ ఆగ్రహం వచ్చినటువంటి శివుడు కోపంతో కాసేపు ఆ బాలుని చూస్తే ఎవరికైనా ఏం కోపం రాదు, కానీ అప్పటికీ వాగ్వివాదం నడుస్తుంది ఇద్దరి మధ్యన. నడిచేసరికి నేను ఎవరో నీకు తెలుసా అంటే అప్పుడు ఆ నువ్వు ఎవరైతే నాకేంటి, నా తల్లిగారు నాకు ఒక మాట చెప్పారు, ఆ మాటను ఎవ్వరు వచ్చినా కూడా నేను జవదాటను అని చెప్పేసరికి ఇద్దరికి వాగ్వివాదం నడిచింది. నాయన దారి వదులన్నా ముందరికి ఇలా వెళ్తున్నాడు, శివుని ఇలా పక్కకు తోసేస్తున్నాడు సుందరాంగుడు. అలా తోసేసరికి ఇక శివుడికి కోపం ఆగలేదు. తన త్రిశూలంతో ఆ సుందరాంగుడి యొక్క తలను ఖండించాడు. అదే సమయంలో పార్వతీదేవి బయటకు వచ్చింది. తన యొక్క పుత్రుడి యొక్క శిరస్సుని ఖండించడంతో చూసి ఆ పరాశక్తి అంటే పార్వతీదేవి ఆది పరాశక్తి యొక్క ఉగ్ర రూపాన్ని దాల్చింది. ఆ ఉగ్ర రూపం దాల్చేసరికి ప్రపంచమంతా అల్లకల్లోలమైంది. సముద్రాలన్నీ ఇంకిపోయాయి, పాడి పంటలన్నీ నాశనమైపోయాయి, పశుపక్షాదులన్నీ కూడా విలవిలా తలపిస్తున్నాయి. ప్రపంచంలో గాలి, నీరు, నిప్పు, భూమి ఏమీ లేకుండా కూడా మొత్తం శూన్యంగా మారిపోయింది. ఆ సమయంలో వచ్చినటువంటి ఆ యొక్క వికృతమైనటువంటి భూకంపాల ద్వారా పుట్టుకొచ్చినటువంటి ఆ ప్రళయ శక్తిని తట్టుకోవడం దేవతలకు సైతం వశం కాలేదు. ఇక ఆ సమయంలో ఆ అమ్మవారిని శాంతింపజేయడానికి పరమశివుడు ఏం చేశాడంటే, పార్వతీదేవి నువ్వు కాస్త విరమించుకొని యొక్క రూపాన్ని నువ్వు శాంతింపజేసుకో, తప్పకుండా నీ బాలుడు తిరిగి బ్రతుకుతాడు అనేటటువంటి విషయాన్ని చెప్పినాడు. ఆ విషయం చెప్పగానే పార్వతీదేవి మళ్ళీ సంతోషాలు మళ్ళీ శాంత స్వరూపాన్ని ధరించి నా కొడుకుని ఏం చేస్తారో నాకు తెలియదు, నన్ను బ్రతికించారు. అయితే ఇక్కడ దేవతలందరూ అనుకుంటున్నారట, ఒక్కసారి మరణించినటువంటి వ్యక్తికి ప్రాణం పోయడము అంత చిన్న విషయం కాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే అప్పుడు గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు శివుడికి ఒక వరం అడుగుతాడు ఎప్పుడు కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత. ఏమని? స్వామి, నీ భాగ్యము నాకు కొన్ని రోజులు కూడా దక్కలేదు కదా, నాకు ఈ చివరి కాల సమయంలో నాకు నీ నుంచి ఒక వరం కావాలి. అప్పటికే ఆ శివుడు బయటకు వచ్చినాడు, అప్పటికే జాలి చూపిస్తున్నాడు. ప్రపంచంలో ఎప్పుడైనా చూడండి, మనకు రాక్షసులకు సైతము మానవుడు ఎంత చెడ్డవాడు కానివ్వండి, శివ అన్న వెంటనే కరుణించేటటువంటి వాడు భక్తవశంకరుడు ఒక్కడే. దేవతల పక్షపాతి విష్ణుమూర్తి అయితే ఇక్కడ దేవతలు, రాక్షసులు, మంచివాడు, చెడ్డవాడు అనే తారతమ్యాలు లేనటువంటి వాడు. అందుకే అతనికి భోళాశంకరుడు అనే పేరు వచ్చింది. దీని కారణం చేతనే భక్తవశంకరుడు, భోళాశంకరుడు అనే పేరు వచ్చింది. ఏం చక్కగా స్వామి వారిని ఏం కోరుకున్నాడు అనంటే, స్వామి నాకు నేను చనిపోయిన తర్వాత కూడా నాకు నీ దర్శనం ఎప్పటికీ కావాలి అనే విషయాన్ని కోరుకున్నాడు. ఆ సమయంలో గజాసురుడు ఒక నది వద్ద దక్షిణముఖంగా తలచేసి పడుకున్నాడు. ఇక్కడ దక్షిణముఖంగా తలచేసి పడుకున్నాడు. అక్కడికి ఆ కథ ఆపేసేసి ఇప్పుడు ఇక్కడికి వస్తే, అయితే ఇక్కడ తల ఖండించాడు. ఆ తల ఇక పనికిరాదు. ఆ తల కింద పడగానే అది భస్మం అయిపోయింది. ఇక కేవలం మొండెం మాత్రమే మిగిలింది. ఈ ఆకారం మిగిలేసరికి ఒక బల్ల మీద పడుకోబెట్టారు. చక్క పడుకోబెట్టి మరి ఏ రకంగా ఇతను బ్రతికిస్తారు అంటే శివుడు ఆలోచించాడు. గజాసురుడికి ఇచ్చినటువంటి వరం ఉంది కదా, తన దేవతా గణాలను పంపించాడు. నందిని, భృంగిని, ఈ సమస్తమైనటువంటి దేవతలను పంపించారు. ఏమని చెప్పారు?
ఎవరైతే దక్షిణముఖంగా తల చేసి పడుకున్నారో, ఏ జీవి పడుకున్నదో ఆ జీవి యొక్క తలను తీసుకొని రండి అని చెప్పేసి పంపించారు. అప్పుడు దక్షిణముఖంగా పడుకున్నటువంటి జీవి ఏది? గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు. అందుకే మనం నిద్రలో దక్షిణముఖం తల చేయకూడదు, అలా చేస్తే ఆయుక్షీణం అని ఎందుకు చెప్తారంటే ఇందుకే. ఎప్పుడైనా దక్షిణముఖంగా తల చేసి పడుకుంటే గనక మనకు ఏమవుతుంది, ఆ యొక్క ఆయుష్ అనేది తగ్గిపోయేటటువంటి అవకాశం ఉండదు. ఉత్తరముఖంగా తల చేసి పడుకో, ఎందుకంటే లేకుండా దక్షిణ ముఖం చూస్తాం కనుక ఉత్తరముఖంగా చూసినటువంటి ఆ యొక్క గజాసురుడి యొక్క తలను తీసుకొని వెళ్ళి ఆ యొక్క శివుడి దగ్గరికి తీసుకొచ్చారు. శివుడి దగ్గరికి తీసుకుని వచ్చేసరికి అప్పుడు పార్వతీదేవి అంటుంది, ఏంటి నా ఇంత అందంగా ఉన్నటువంటి నా కొడుకుకి ఏనుగు తల, ఇదెక్కడి న్యాయం అని చెప్పేసి అంటే, మూషికాసురుడు మనం మొదట్లో చెప్పుకున్నాం, మూషికాసురుడు అనేటటువంటి రాక్షసుడికి ఒక వరం ఉంది. సృష్టిలో తల్లి గర్భం నుంచి కాకుండా ఈ యొక్క సృష్టి కార్యంతో పుట్టినటువంటి వాడు కాకుండా అయోనిజుడు, అలాగే పుట్టుకతోనే అయోనిజుడిగా పుట్టినటువంటి వాడు, మనిషి ఇటు జంతువుల యొక్క ప్రమేయంతో ఉన్నటువంటి వాడు మాత్రమే సంహరించాలి అని చెప్పి వరం కోరుకుంటే, పుట్టినటువంటి వాడి సమయంలోనే అయోజనుడు అంటే తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వాడు కాదు. అలాగే సృష్టిలో జీవముతో అంటే జీవిగా తల ఉన్నటువంటి వాడు, అలా మానవ శరీరంతో ఉన్నటువంటి వాడు ముండం కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, ఆ యొక్క ఆకారంతో ఉన్నటువంటి వాడు మాత్రం మూషికాసురుడిని సంహరించాలి. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ అన్ని లీలలు తెలుసుకుంటే మూషికాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించడానికి ఈ యొక్క గణపతిని ఏనుగు తలకు అతికించడం జరుగుతుంది. అలా పెట్టేసరికి దానికి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేసి చక్కగా బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ యొక్క శిరస్సుకి ప్రాణ ప్రతిష్ఠ చేసి విఘ్నేశ్వరుడికి పెట్టడం జరుగుతుంది. అలా పెట్టడంతో విఘ్నేశ్వరుడి యొక్క వినాయక ఉత్పత్తి జరుగుతుంది. అలా జరిగేసరికి వినాయక ఉత్పత్తి జరుగుతుంది. ఇక అక్కడి నుండి వినాయకుడు చిన్ననాటి నుండి పెద్దగవుతాడు, ఉపనయన సంస్కారాలు జరుగుతాయి, వేద విద్యలు నేర్చుకుంటాడు, అనేక రకమైన శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకుంటాడు. ఆ దేవతలందరూ కూడా విఘ్నేశ్వరుడికి ఆధిపత్యాన్ని ఇస్తారు. సకల దేవతలకు అధిపతివి నువ్వే, గణాధిపత్యాన్ని అందజేస్తూ ఉంటారు. ఆ రకంగా విఘ్నేశ్వరుడికి ఉత్పత్తి అక్కడ నుంచి ఇక విఘ్నేశ్వరుడు పుట్టిన తర్వాత ఇక ఆయన చిన్ననాటి లీలలు, ఆ తర్వాత ఆయన ఆచరించినటువంటి బ్రహ్మచర్య దీక్ష, ఆ బ్రహ్మచర్య దీక్షలో ఎంతమంది అతను బ్రహ్మచర్య దీక్ష ఇబ్బంది పెట్టాలని చెప్పి అనేక రకమైనగా ఎంతో మంది అతను ఇబ్బంది పెట్టాలని చెప్పి చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ ఆయన శక్తి ముందు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడినటువంటి వారే. అందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా విఘ్నేశ్వరుడి యొక్క తత్వం ఏంటో తెలుసా? విఘ్నేశ్వరుడిని భక్తితో నమ్మకంతో ఆరాధించినటువంటి వాళ్ళకి ఎన్ని విఘ్నాలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా దూరం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వాడు విఘ్నేశ్వరుడు. అందుకే విఘ్నేశ్వరుడు పుట్టిన తర్వాత ఆ తర్వాత విఘ్నేశ్వరుడు ఒకానొక సమయంలో చక్కగా కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్డులు ఇవన్నీ ఎంతో ఇష్టముగా తింటూ ఉన్నాడు. పార్వతీదేవి ఆకలి అనేసరికి ఇక ఆ ఈ కొడుకు ఆకలి వేస్తుందంటే తల్లి ఊరుకుంటుందా? ఇక కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్డూలు, పాయసం ఇలా అనేక రకాల పిండి పదార్థాలు గణేశుడికి ఇచ్చింది. చక్కగా అవన్నీ తింటున్నాడు. తినేటటువంటి సమయంలో అదే రోజున శుక్లపక్ష చవితి. ఆ చవితి రోజున ఏం జరిగింది అంటే చంద్రుడు ఆ సమయంలో ఆకాశమంతా సంచరిస్తున్నాడు. సంచరించే సమయంలో అక్కడ విఘ్నేశుడు తింటున్నట్టు పదార్థాలను చూస్తున్నాడు. చూసి చక్కగా విఘ్నేశుడు తినగానే తన కడుపంతా కూడా నిండిపోయి ముందరకు వచ్చేసింది. ఇప్పుడు మనకు కొద్దిసేపు తిన్న తర్వాత ఎలాగైతే మనం కడుపు ఉబ్బిపోతుందో అలా ఉబ్బిపోయేసరికి చంద్రుడు ఏం చేశాడంటే అతను తినేటటువంటి తిండిని చూసి ఒక్కసారిగా నవ్వాడు. ఆ నవ్వేసరికి ఏమైంది, తాను తింటున్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా నల్లగా మారిపోయాయి. అంటే ఒక రకమైనటువంటి పదార్థాల్లో మారిపోయాయి. ఆ తర్వాత తన కడుపు పగిలిపోయి తిన్నటువంటి పదార్థాలన్నీ కూడా కింద పడిపోయాయి. ఆ సమయంలో పార్వతీదేవి వచ్చి ఆ తన కొడుకు యొక్క వికారాన్ని చూసి, ఆ కొడుకు పడుతున్నటువంటి బాధను చూసి పార్వతీదేవి చంద్రుడికి శాపం ఇచ్చింది. ఓరి చంద్ర, నీవు నా పుత్రుడు తినగా చూసినావు కనుక నిన్ను ఎవ్వరూ చూసినా కూడా నేటి నుండి నీలాప నిందలు తప్పవు, వాళ్ళు చెయ్యనటువంటి తప్పులకు కూడా నీలాప నిందలు అనుభవిస్తారు అనేటటువంటి విషయం గురించి ఆ ప్రస్తావన వచ్చింది. అందుకే చంద్రుడు అయితే చంద్రుడు ఏం చేశాడు, వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఈ రకంగా శాపానికి గురయ్యాను, నా శాపానికి విముక్తి చూపించండి అని చెప్పేసి అంటే అప్పుడు 15 రోజులు క్షీణచంద్రుడిగా 15 రోజులు పూర్ణచంద్రుడిగా ఉంటాడు. అందుకే పౌర్ణమికి మనం నిండుగా కనిపిస్తాడు, పౌర్ణమి తర్వాత క్షీణిస్తూ ఉంటాడు. ఆ తర్వాత
అతన్ని చూసినటువంటి వారు ఈ చవితి రోజు ఎవరైతే చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు తప్పవని చెప్పి పార్వతీదేవి నాకు శాపం ఇచ్చింది స్వామి అని అంటే, ఎవరైతే విఘ్నేశ్వరుని చూసి నువ్వు నవ్వావు కదా, అదే విఘ్నేశ్వరుణ్ణి చవితి రోజున ఎవరైతే పూజించి ఆ అక్షతలు తలపై చల్లుకుంటారో వాళ్ళకు నీలాప నిందలు రావు అని చెప్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా జరిగింది. ఆ తర్వాత ఎంతో మంది చవితి రోజున చంద్రుని చూసి ఋషులు ఎంతో మంది చంద్రుని చూసి నీలాప నిందలు పొందినారు. ఆ తర్వాత దాని గురించి విఘ్నేశ్వరుడు యొక్క వృత్తాంతం గురించి తెలుసుకొని విఘ్నేశ్వరుడు వ్రతం చేసి నీలాప నిందల నుంచి బయటపడ్డారు. అలాగే శ్రీకృష్ణుడు శమంతకమణి యొక్క అపహరించాడని చెప్పేసి నీలాప నింద పడింది. మళ్ళీ జాంబవంత్ పాలలో చూస్తే అలాగే ఆ శ్రీకృష్ణుడు తెలియనటువంటిది ఏం లేదు. కాకపోతే శ్రీకృష్ణుడి యొక్క వృత్తాంతంలో కూడా ఏం జరిగిందంటే, శ్రీకృష్ణుడు అనేటటువంటి దేవుడు కాబట్టి అతని లీలలు అన్నీ తెలుసు కాబట్టి తన మీద పడ్డటువంటి నింద ఏదైతే ఉంటుందో ఆ నిందను తొలగించుకున్నాడు. ఆ శమంతకమని మళ్ళీ సంపాదించి మళ్ళీ రాజ్యంలోకి అప్పచెప్పేసి తన యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చుకున్నాడు. కానీ ఋషులందరూ కూడా వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నారట, స్వామి నీవంటే భగవంతుడవు, ముల్లోకాలనేటువంటి జగద్రక్షకుడవు, మరి నీవంటే తప్పించుకున్నావు, మరి మాలాంటి సామాన్యమైనటువంటి మనుషులకు ఎలా అని అంటే, అప్పుడు ఆ కృష్ణుడు అంటాడట, ఎప్పుడైతే మీరు కృష్ణపక్ష చవితి వస్తుందో ఆ సమయంలో చవితి రోజున విఘ్నేశ్వరుడు యొక్క కథా వృత్తాంతాన్ని అంతటినీ విని పూజ చేసి చక్కగా ఆ అక్షతలను మీరు తలపైన వేసుకుంటే నీలాప నిందలు మీకే కాదు ఎవ్వరికైనా కలగవు, కనుక ఈ వ్రతాన్ని ఆచరించండి అని చెప్పేసి వినాయకుడి యొక్క ఉత్పత్తి. ఈ కథ అంతా కూడా ఈ వినాయక చవితి రోజు విన్నా చదివినా, ఎవరైనా వ్రతం చేయుచుండగా అక్కడికి ఉండి కూర్చొని చూసిన నీలాప నిందలు రాకుండా విఘ్నేశుడు వాళ్ళకు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తాడు. అందుకే వినాయకుడి యొక్క ఉత్పత్తి అనేటటువంటిది రాక్షస సంహార కోసం జరిగింది. ఇక్కడ ఏ భగవంతుడైనా ఉద్భవించాడంటే అది లోక కళ్యాణం కోసమే తప్ప తాము స్వయంగా ఏదో గొప్పతనాలు చెప్పుకోవడానికో కాదు. మీరు ఏ చరిత్ర తీసుకున్నా, ఏ పురాణం తీసుకున్నా అది చిట్ట చివరి పేజీలో ఏముంటుందంటే అది లోక కళ్యాణం కోసమే. ఈ మిగతావన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలు కానీ, ఆ దేవుడి వృత్తాంతంలో జరిగినటువంటి మంచి చెడులు కానీ, అది మానవాళికి భవిష్యత్తు తరాలకు ఈ రకంగా చేస్తే ఏమవుతుంది అని ఒక తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి అర్థమే తప్ప కొంతమంది వితండవాదం ఏం చేస్తారు అని అంటే, భగవంతుడే సురాపానం తీసుకున్నాడు, మనం తీసుకోవడం ఏం తప్పు, శ్రీమద్ భాగవతంలో భగవంతుడే జూదమాడాడు, మనం ఆడితే ఏం తప్పు. కానీ ఇక్కడ సురాపానం తీసుకోవడం వల్ల ఎంతమంది నష్టపోయారో దానికి అన్ని చరిత్రలు ఉన్నాయి. నువ్వు జూదమాడడం వల్ల ధర్మరాజంతటి వాడే ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయాడు, ఆఫ్టర్ ఆల్ మనం ఎంత. ఇలా దాంట్లో ఉన్నటువంటి మంచిని మర్చిపోయి చెడునే తీసుకుంటున్నారు. వాడే ఆడాడు, నేను ఆడితే తప్పే, ఇలా చెడుని ఎక్కువగా తీసుకుంటున్నారు తప్ప మంచిని ఎవరు తీసుకోరు. భగవంతుడి యొక్క లీలలో చిట్ట చివరికి వచ్చేసరికి అది నీ కోసమే చేశాడని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో అప్పుడు నీ జన్మ తరిస్తుంది. ఈ వినాయక ఉత్పత్తి కూడా అంతే. ఇదంతా కూడా రాక్షసుల నుండి, చెడు నుంచి మనల్ని రక్షించడానికి భగవంతుడు ఏర్పరిచినటువంటి పురాణమే. ఇదంతా మనం అర్థం చేసుకుంటే గణపతి యొక్క అనుగ్రహం తప్పకుండా మనకు లాభం చేకూరుతుంది. మన కుటుంబానికి అంతటికీ కూడా శుభము లాభము రెండు కూడా చేకూరుతాయమ్మా. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి.